మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గణేష్ నిమజ్జనం రోజు హత్యాయత్నం చేసిన ఇద్దరు నిందితులను పట్టణ వాంటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే గణేష్ నిమజ్జనం రోజు బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ కు చెందిన వేల్పుల శ్రావణ్ హనుమాన్ బస్తీ వైపు నడుచుకుంటూ వెళ్తున్న శ్రావణ్ పై రౌడీ షీట్ గల వ్యక్తి రాసబత్తుల గణేష్ శ్రీనివాసులు పాత కక్షలతో శ్రావణ్ పై తల్వార్తో మెడపై హత్యాయత్నం చేయగా చెంపపై గాయమైంది. ఫిర్యాదుదారుడు శ్రావణ్ వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు గణేష్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. వారిపై దర్యాప్తు చేసి గణేష్ శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నామని ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వాంటౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య మాట్లాడుతూ తగాదాలకు వెళ్లవద్దని, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా జీవనం గడపాలని, ఇలాంటివి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందురా ఇట్లా ఉంటామా నుంచోండి ఇట్లా దగ్గరలోనికి దగ్గర రవిరా దావా రైట్ స్టార్ట్. ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు సంబంధించి మనకు బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి అంటే గణేష్ నిమజ్జనం రోజు జరిగినటువంటి గొడవలో ఇద్దరి నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది. మొన్న గణేష్ నిమజ్జనం రోజు వేల్పుల శ్రావణ్ అనే వ్యక్తిని రాసబత్తుల గణేష్ మరియు శ్రీ అనే వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర జరిగినటువంటి పాత గోడలు మనసులో పెట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో గణేష్ ఇంట్లో ఉన్నటువంటి తలవారుతోని ఈ యొక్క అటువంటి వేల్పుల శ్రావణ్ పైన కొట్టడం జరిగింది. ఆ తలపైన కొడితే అది చెంప మీదకి వెళ్ళి గాయమైంది. అప్పుడు కేసులు చేసిన మేము వాళ్ళ కోసం ప్రయత్నించగా వాళ్ళు దొరికినారు. పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము మా యొక్క బెల్లంపల్లి టౌన్ చెప్పేది ఏంటంటే ఎవరైనా రౌడీ షీటర్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే అట్లాంటి నేరం చేసే ప్రవృత్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద అట్లాంటి ఏం చేయకుండా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తూ వీళ్ళను ఈరోజు కోర్టు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.